కార్మికులు వాళ్ళ కృషి కష్టమే లేకపోతే నాకు యజమాని హోదా లేదు, మీకు మేనేజర్ పదవి లేదు. ఏమిటి అతని క్వాలిఫికేషన్? ప్రపంచ పరిశీలన శక్తి నా క్వాలిఫికేషన్ మిస్టర్ సుదర్శన్ రావు. నాకున్న ఒకే ఒక అర్హత కామన్ సెన్స్. అవును, ఇక ముంచాల్సింది ఒక్కటే మిగిలింది. ఏమిటో అది? నిన్ను నీ పరువుని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలాగే అలాగే సార్. మీరు ఇక్కడికి యజమాని అనేవాడు ఏసీ రూమ్ లో కూర్చొని ఆర్డర్స్ వేయటానికి, మేనేజర్ అనేవాడు కుర్చీలో కూర్చొని సుఖపట్టానికి కాదు. బై ద బై, మన ఫ్యాక్టరీలో నిన్న నైట్ డ్యూటీ చేస్తున్న కార్మికుడికి యాక్సిడెంట్ జరిగినట్టు మీకు తెలీదా సార్? ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది. 5 స్టార్ హోటల్లో జరిగిన పార్టీ మైకుల్లో పడున్నారే గాని యాక్సిడెంట్ చోట్ల మాత్రం మీరు లేరు సార్. అది ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. కార్మికులు వాళ్ళ కృషి కష్టమే లేకపోతే నాకు యజమాని హోదా లేదు, మీకు మేనేజర్ పదవి లేదు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి. మంచి పని జరిగింది. ఇలా తలుపు చాటుగా వినడం మానేదాకా నీ మొహం ఇలా పగులుతూనే ఉంటుంది. పిచ్చిదానా, చాటుగా వినడంలో ఉండే ఆనందం భారతంలో శకునికి, భారతదేశంలో నాకే తెలిసింది. ఆడపిల్ల తిడితే ఆయుష్ పెరుగుతుంది. అది తెలియకుండా అనవసరంగా తిట్టేశావు. థ్యాంక్స్. ఏమిట్రా, హార్బర్ కాంట్రాక్ట్ ఎవరో కొత్త కొరవాడు కొట్టేశాడా? అవును డాడ్. హార్బర్ లో ఇంజనీర్ గాడికి మందు పంపాను, మనీ పంపాను. పంపినందుకు నన్ను చెడామడా తిట్టి కాంట్రాక్ట్ ఆ కొత్త కొరడికే ఇచ్చాడు. ఎవడో ఇంజనీర్? నేనే ఆ ఇంజనీర్ని. అతను మీకంటే తక్కువ కొటేషన్ వేశాడు. అందుకే చిన్నవాడైనా అతనికే ఇచ్చాను కాంట్రాక్ట్. ఆహా, నేను కూడా 150 రూపాయల పావలాకి గోదావరి మీద కొత్త బ్రిడ్జి కట్టించిస్తానని లోయెస్ట్ టెండర్ వేస్తాను. నాకు ఇచ్చేస్తావా కాంట్రాక్ట్? అతి తక్కువ ఖర్చుతో కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి అతను ఏమైనా జీనియస్ ఇంజనీరా, లేకపోతే ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్స్ దగ్గర అనుభవం మోసుకొచ్చాడా? అసలు ఎవరతను? ఏమిటి అతని క్వాలిఫికేషన్? ప్రపంచ పరిశీలన శక్తి నా క్వాలిఫికేషన్ మిస్టర్ సుదర్శన్ రావు. అవును, నేను నువ్వు అనుకున్నట్టు అమెరికాలో ఇంజనీరింగ్ చదవలేదు, జపాన్ మిషనరీతో నీలా కాంట్రాక్టు చేయలేదు. నాకున్న ఒకే ఒక అర్హత కామన్ సెన్స్, అంటే లౌకిక జ్ఞానం. కామన్ సెన్స్ తోనే కాంట్రాక్టులు పూర్తి చేయగల మేధావివని ఈ అతి మేధావి నేను గుర్తించాడనమాట. నువ్వు గుర్తించక తప్పదు. అలలు తాకడికి ఇసుక్కోత జరగకుండా ఆపడానికి 2 పాత షిప్పులను ముంచి అతి తక్కువ ఖర్చుతో కాంట్రాక్ట్ పూర్తి చేశాను. ఒక్కసారి అటు చూడు. నా కామన్ సెన్స్ ని గుర్తించిన ఇంజనీర్ గారు నీకు రావాల్సిన కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్ట్ ని నాకిచ్చారు. షిప్పు షేపే తెలియని వాడివి షిప్పులను ముంచి కాంట్రాక్ట్ పూర్తి చేశావా? అవును, ఇక ముంచాల్సింది ఒక్కటే మిగిలింది. ఏమిటో అది? నిన్ను నీ పరువుని. అంతదాగా ఎదిగా ఉన్నమాట. షిప్ మీద కట్టేసి నేను కొరడాతో పుట్టినప్పుడు చూశావు. షిప్ అంటే ఏమిటో అప్పటి మా యాక్షన్ లో రియాక్షన్. ఆ రోజులు అప్పుడే మర్చిపోయావా? మర్చిపోలేదు కాబట్టి నీ క్రికెట్ యాక్షన్స్ కి స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇస్తూనే వచ్చాను. నా ఇండస్ట్రీ తొలి ప్రోడక్ట్ ని నీ కూతురు చేత కొనిపించడం నీ యాక్షన్ కి నేను ఇచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ రియాక్షన్. టీ కప్పుకు ఠికానా లేని వాడిని ఏ హార్బర్ లో అయితే నన్ను అవమానపరిచావో అదే హార్బర్ లో నీకు స్థానం లేకుండా చేయడం నీ యాక్షన్ కి నా సూపర్ రియాక్షన్. నీ సాధ్యం కోలా మమ్మల్ని నాశనం చేయడానికి పంచవర్ష ప్రణాళిక వేసుకొని తిరుగుతున్నావు అన్నమాట. కంగారుగా ఆల్ రైట్, ముందు ముందు నువ్వు ఈ కాంట్రాక్ట్స్ ఎలా చేస్తావో నేను చూస్తాను. నీకు సపోర్ట్ ఇచ్చిన ఈ ఇంజనీర్ని 24 గంటల్లో కార్నర్ చూసి క్లచరం చేస్తాను. సుదర్శన్ రావు, ప్రపంచంలో నీలాంటి దుర్మార్గులే కాదు, ఈ ఇంజనీర్ గారి లాంటి ఉత్తములు కూడా ఉంటారు. వాళ్ళకి నీలాంటి వాళ్లతో సమస్యలు వస్తాయని నాకు తెలుసు సుదర్శన్ రావు. అందుకే ఆయనకి ఇంతకంటే మంచి ఉద్యోగం ఏర్పాటు చేశాను. అదిగో ఆర్డర్స్ కూడా వచ్చాయి. వెళ్ళి ఆర్డర్స్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం. అతను చూసి దెబ్బ కొట్టడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావా రాజేశ్వరీదేవి? నేను రాజేశ్వరీదేవిని కాదు సుదర్శన్ రావు, భాగ్యలక్ష్మిని. భాగ్యలక్ష్మి నువ్వా? పిల్లలందరికీ చక్కెట్లు ఇవ్వండి. అట్టగే బాబు. మీ అమ్మాయి గారు అక్షరాభ్యాసం ఎంత వైభవంగా చేస్తున్నారు. రేపు పెళ్లినాడు ఇంకెంత హడావుడి చేస్తారో సుదర్శన్ రావు గారు. ఇదిగో రాజా. రైట్, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు? నీకెందుకురా పలక? నాకు పలక కావాలి. వీళ్ళతో కలిసి నేను అక్షరాలు రాసుకుంటాను మావయ్య. అక్షరాలు రాసుకుంటావా? చంపేస్తాను. పోదలకి
రాజా రాజా ఎవరండి ఆ కుర్రాడు? మామయ్య అంటున్నాడు, మీ అల్లుడా? అల్లుడా పాడా, వాడు మా ఇంట్లో పనిచేసేదాని కొడుకు. ఇప్పటికే కలిసి భోజనం లేవు. పదండి. ఏమిటన్నయ్యా నువ్వు అంది? ఈ రోజు నా బిడ్డ నీ ఇంట్లో పనిచేసే కూలదాని కొడుకులాగా కనిపిస్తున్నాడా? ఏ కోపం ముంచుకొచ్చిందా? అసలు 10 మంది ఉండగా వాడిని బయటకు వదలొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అయితే మాత్రం ఏ అన్నా తన చెల్లెల్ని అనకూడని మాట్లాడటానికి నీకు మనసులో ఒప్పింది. నాకు నా కుటుంబానికి నువ్వు ద్రోహం చేయకపోతే ఈ ఆస్తిలో నా కొడుకు మాత్రం బాగుండేది కదా. నోర్మై, భాగాలు పంపకాలంటూ బెదిరింపులు కూడా దిగావు అనమాట. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇప్పుడు పెట్టే కొడుకు కూడా పెట్టను. నువ్వు నీ కొడుకు బయటికి వెళ్ళి అడుగుతుండు బతకాలి. ఎవరెలా అవుతారో నిర్ణయించాల్సింది ఆ భగవంతుడు గాని నువ్వు కాదన్నయ్యా. నన్ను కూలిదాన్ని చేసిన వంచన చేసిన దశ బాగుంటే నా కొడుకు ఎంత వాడవుతాడో నువ్వు చెప్పగలవా? అవుతాడు. కూలిదాని కొడుకు కోటీశ్వరుడు అవుతాడు. అంత పౌరుషం గల దానివి మాకు భారంగా ఇక్కడ పడేటం దీనికి. బయటికి వెళ్తే అవచ్చుగా. రై, దీని కొడుకుని గేటు బయటికి నెట్టి దాని సామాను కూడా బయట పడేయండి. ఏ కూలిదాని కొడుకు కోటీశ్వరుడయ్యాడని తెలిసి చెవట్ల పడుతున్నాయా? ఇప్పటిదాకా వీడు నీ కొడుకేనని మీరంతా నన్ను దెబ్బతీయడానికి ఆరాటపడుతున్నారని నేను గమనించలేకపోయాను. ఇక వీడి పతనం చూసేదాకా నేనే తప్పాను. నీకు నిద్రే లేకుండా చేస్తాను. అది చూస్తాను. పిచ్చి సుల్తాన్, ఒకప్పుడు నా తల్లిని, ఊహ తెలిసాక నన్ను అవమానించిన నీ అహాన్ని త్వరలోనే పాతి పెడతాను. పందెం గడువు దగ్గర పడింది, అన్నిటికీ సిద్ధంగా ఉండు. సార్, మీకు చెల్లెలుంటే చెప్పలేదంటే చెప్పమా అమ్మా. రాస్కల్, నువ్వేమైనా నా మేనమావా? మా ఫ్యామిలీ పొక్కలన్నీ చెప్పడానికి నోరెత్తేవా ఉప్పు నీళ్ళు తాగిచ్చేస్తాను, జాగ్రత్త. డ్రైవర్ వెనక పని. సుదర్శన్ రావు, ఇక నుంచి నీ జీవితం వెనక్కే పోతుంది. నీ ఆస్తిలో అంతస్తులో సగభాగానికి రాజా అప్పుడే చేరుకోగలిగాడు. షిప్ యార్డ్ కాంట్రాక్ట్ లో చేజారిన నీ సంవత్సర ఆదాయం 1,80,00,000 పడిపోయింది. సంవత్సరం తిరిగేసరికి రాజా నీకన్నా ఎక్కువ ఆస్తులు సంపాదించిన ఆశ్చర్యం లేదు. ఇక నీ బ్రతుకు రివర్స్ గీరే. డ్రైవర్ ముందు పని. అమ్మా, సుదర్శన్ రావు మావయ్య నువ్వు చెప్పిన వెంటనే నేను వేసిన పందెం మంచికి అనిపించింది. శ్రీకృష్ణుడికి కంసుడికి చుట్టరిక ఉంది, శత్రుత్వం ఉంది. ఇప్పుడు ఈ మావకు నేను వేయబోయే సుదర్శన్ చక్రం ఎలా ఉంటుందో నువ్వే చూడు. చాలే ఊరుకోరా. ఎక్కడ రాజా గారు చెప్ప పట్టకుండా క్యాంపస్ లోకి వచ్చాడట? ఎక్కడ చెప్పు, కనపడితే చంపేస్తాను. ఏమిట్రా అలా వాగుతున్నావు? మీరా మనిషి ఎదురుగా లేకపోతే నేను ధైర్యంగా మాట్లాడతాను. నన్ను ఏం చేయొద్దు, మీ కాలు పట్టుకుంటారు బాబు. ఆ రాజా వాళ్ళంతా దుర్మార్గ బంధువులమ్మా, దుష్ట రిలేటివ్స్. మన ఐశ్వర్యాన్ని చూసి ఓరవలేక, పన్నులో గెలవలేక లేనిపోని కథలు చెప్పి లిటిగేషన్స్ పెడదామని చూస్తున్నారు. అదేమిటండి, లేనిపోనివి చెప్పి పిల్లల మనసులో కూడా కలతలు రేపుతారు. నోర్మై, పిల్లల్ని పెంచడం ఒక ప్రత్యేకమైన కళ. అది నీకే తెలుసు. అధికంగా మాట్లాడావంటే డైనింగ్ హాల్లో ఉషా సీలింగ్ ఫ్యాన్ కట్టి నీ తల గిరగిరా తిప్పుతాను. పో పూజా గదిలోకి. ఏం తిప్పుతారో ఏమిటో, ఆ రాజాగాడు మళ్ళీ మన కొంపలు ముంచేస్తున్నాడు. ఏమిటది? అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో సరసమైన నాణ్యమైన వాషింగ్ పౌడర్ ఇండస్ట్రీ పెట్టేస్తున్నాడు. అది సక్సెస్ అయితే మనందరి తరలు గిరగిరా. వాషింగ్ పౌడర్ ఇండస్ట్రీయా? చూస్తాను. మరదలా అని వచ్చాడుగా, బావా అని వెళ్ళి ఒక ఆట ఆడిస్తాను. నాకు అప్పుడే తెలుసమ్మా మీ రాజేంద్ర బాబు ఎంత గొప్పవాడవుతాడని. ఆ రోజు నేను ఇచ్చిన డబ్బును 10 చేసి నాకిచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. కష్టాలలో ఉన్న నన్ను ఆదుకున్నాడు. అతని కృషి పట్టుదలే ఇంతవాణ్ణి చేశాయి. 10 కాలాల పాటు అతను చల్లగా ఉండాలమ్మా. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ రాజా. ఓ హౌ లక్కీ. మనం పెట్టబోయే ఇండస్ట్రీ కోసం ఈ వాషింగ్ పౌడర్ ఫార్ములా సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాను. నేను ఏ పని మీద వెళ్ళినా నువ్వు ఎదురుస్తే చాలు, ఇక నాకు తిరిగే ఉండదు. ఆల్ ది బెస్ట్. సక్సెస్ ఇస్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ. తెలుగు వన్